నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోస్టల్ బ్యాలెట్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ. రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం తీరు దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శ. పిన్నెల్లి సోదరుల దౌర్జన్య కాండలు రోజురోజుకి బయటకొస్తున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య వెల్లడి. పిన్నెల్లి సోదరులు పరారీలో ఉండటంతో ఆయన బాధితులు ఇప్పుడు బయటకొస్తున్నారని వ్యాఖ్య. బెజవాడలో దుర్గగుడికి పోటెత్తిన భక్తుల క్యూ లైన్ ఏర్పాట్లను పరిశీలించిన ఈవో రామారావు అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, ఇతర సేవలను తిలకించిన భక్తులు. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని స్పష్టం చేసింది. ఈసీ మార్గదర్శకాలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల అధికారులకి పంపించారు. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటు అవుతాయని, ఫామ్ 13A పై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. ఆర్ఓ సంతకంతో పాటు బ్యాలెట్ ధృవీకరించే రిజిస్ట్రార్ తో సరిపోల్చుకోవాలి. ఫామ్ 13A లో ఓటర్, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు అని ఈసీ పేర్కొంది. మరొక వైపు జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కేంద్రాల వద్ద హై స్పీడ్ ఇంటర్నెట్, టేబుళ్ల నిర్వహణ, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని సీఈఓ ఎంకే మీనా ఆదేశించారు. కౌంటింగ్ కు హాజరయ్యే సిబ్బందికి, అధికారులకు, ఏజెంట్లకు, నియోజకవర్గం అభ్యర్థులకు అల్పాహారం, భోజనం, మంచినీళ్లతో సహా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి ఉండదు. వీటిని భద్రపరిచేందుకు ప్రతి కేంద్రంలోనూ ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు. మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేయడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ అబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్. మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషీన్లు ఆల్ 25 పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ, ఆల్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం తీరు దారుణంగా ఉందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకుల్ని వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసులు తీరు తీవ్ర ఆక్షేపణకరంగా ఉందని తెలిపారు. ఆయా జిల్లాల్లో టీడీపీని నామరూపాలు లేకుండా చేసి వైసీపీని బలోపేతం చేసిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఒక కంటికి కాటుకు పెట్టి మరొక కంట్లో కారం కొట్టినట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. పోలింగ్ రోజు హింస జరుగుతుందని ముందే తెలిసిన స్పందించిన పోలీసులు తీరా హింస జరిగాక వైసీపీ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కేవలం వైసీపీ కార్యకర్తలను మాత్రమే వేటాడుతున్నారని చెప్పారు. నర్సరావుపేటలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు.
ఆయన ఎంత సౌమ్యుడో పార్టీ కార్యకర్తలకి కాదు ప్రజలకు కూడా తెలుసునని వివరించారు. అలాంటి వ్యక్తి మీద హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు ఆ నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు నివాసంలో బాంబులు దొరికినా కూడా కేసు పెట్టలేదంటూ పోలీసులపై పేర్ని నాని మండిపడ్డారు. అధికార యంత్రాంగం ముద్దాయిలను వాయిదా వేస్తూ ముద్దాయిలు కాదని వారిని వెంటాడి వేటాడుతుందని మండిపడ్డారు. పిన్నెల్లి దౌర్జన్య కాండాలు రోజురోజుకి బయటకు వస్తున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. పిన్నెల్లి సోదరులు పరారీలో ఉండటంతో ఆయన బాధితులు ఇప్పుడు బయటకు వస్తున్నారని చెప్పారు. మాచలలో పోలీసు వ్యవస్థ ఉందా అనిపిస్తుందని తెలిపారు. పోలింగ్ రోజు టీడీపీ ఎజెండాగా ఉన్నాడని మాణిక్యరావుని ఆయన కుటుంబ సభ్యుల్ని పిన్నెల్లి సోదరుడు చంపే ప్రయత్నం చేశారని విమర్శలు గుప్పించారు. ఏపీలో ఉన్నామా లేక చంబల్ లోయలో ఉన్నామా అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. పోలీసులు పిన్నెల్లి బాధితులకు అండగా ఉండాలని వర్ల రామయ్య కోరారు. మనకొక నానుడి ఉన్నది, కత్తి పట్టినవాడు కత్తితో పోతాడు, గొడ్డలు పట్టినవాడు గొడ్డలతోటే పోతాడు, దౌర్జన్యం చేసేవాడు ఆ దౌర్జన్యంలోనే కొట్టుకుపోతాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రకంగా ఈ రోజున తన సొంత సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. అతను ఎంతటి దుర్మార్గం చేశాడు, ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారు, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులను చేశారు, అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడు, ఒక అసమర్థ శాఖగా. ఆదివారం ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అమ్మవారి దర్శనార్థం ఉదయం నుంచి విశేషంగా భక్తులు విచ్చేశారు. భక్తుల రద్దీ దృశ్యం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ఆలయ ఈవో కెఎస్ రామారావు పరిశీలించారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రన వావరనార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవలు యందు అమ్మవారి స్వామివార్ల భక్తులు దర్శించుకున్నారు. మానవ శరీరంలో సర్వశక్తుల్ని ఏకం చేసే ఏకాగ్రత సాధన యోగా సర్వ రోగాలకు దివ్య ఔషధం వంటిదని ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో కొంత సమయం యోగాకి కేటాయిస్తే ఆరోగ్యవంతంగా జీవిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ తెలిపారు. ప్రజలలో మానసిక ఒత్తిడిని తగ్గించే యోగాకు ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలను అవలంబించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా అనేక వ్యాధుల బారిన పడకుండా నిత్య యవ్వనవంతులుగా జీవించాలని తెలిపారు. అమరావతి యోగా మరియు ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన వేసవి ఉచిత యోగా తరగతుల ముగింపు కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాచీన పురాతన కాలం నుండి యోగా ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఆరోగ్యకర జీవితానికి శరీరం మనస్సుల మధ్య సమతుల్యత యోగా ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు. ప్రపంచ మానవాళికి గొప్ప వరం యోగా అని మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. చిన్నపిల్లలు సెల్ ఫోన్లు చూస్తూ సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు అలసత్వానికి గురవుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు యోగాసనాల వైపు మక్కువ చూపేలా ప్రోత్సహించాలని అన్నారు. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహజ సిద్ధమైన సులభ మార్గం యోగా అని అన్నారు. సర్వరోగాలకు ఖర్చులేని సరైన చికిత్స యోగాసనాలు మాత్రమేనని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
అసోసియేషన్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులకి, అదేవిధంగా వారి తల్లిదండ్రులకి, ఇందాక అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి ముగ్గురు పిల్లలకి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు యోగా యొక్క ఇంపార్టెన్స్. ఇందాక అజయ్ కుమార్ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అయితే మారుతున్నటువంటి లైఫ్ స్టైల్స్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ కూడా మనం ఫ్లెక్సిబిలిటీ అన్న ఆస్పెక్ట్లో వారిని మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు చాలామంది పిల్లల్ని చూస్తే ఒబేసిటీ చాలా భయంకరంగా పెరుగుతుంది. పిల్లల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే స్కూల్కి వెళ్ళడం, వచ్చిన తర్వాత వీడియోలు లేకపోతే ఏదైనా మొబైల్స్ ఆర్ ట్యాబ్స్ పట్టుకోవడం, అదేవిధంగా సోఫాల్లో గంటల తరబడి కూర్చోవడం, టీవీ ముందు కూర్చోవడం వల్ల పిల్లల్లో ఒబేసిటీ పెరుగుతుంది. ఇటీవల ఒక ఆయుర్వేద అధ్యయనంలో పద్మాసనం వేసుకుని కూర్చునే వారి సంఖ్య, అదేవిధంగా పద్మాసనం వేసుకున్న తర్వాత వితౌట్ సపోర్ట్ పైకి లేస్తే వాటి యొక్క హార్ట్ హెల్త్ని ఒక 10 పాయింట్స్ ఇచ్చారు. ఆ అధ్యయనంలో 100 మంది పార్టిసిపేట్ చేస్తే 82 మంది ఫెయిల్ అయ్యారు. కేవలం 18 మంది మాత్రమే ఏ సపోర్ట్ లేకుండా పిల్లలు కూర్చొని పైకి లేస్తుంటారు చూసారా, మోకాల మీద చేతులు ఏం పెట్టకుండా స్ట్రైట్గా. అధికారం కోసం సీఎం జగన్ ఎదుటి వారిని హతమార్చడానికి సిద్ధపడతాడంటూ టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం విమర్శించారు. ఆర్ఓలను ప్రలోభాలకి గురి చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కౌంటింగ్ వారికి అనుకూలంగా లేకపోతే ఏం చేయాలనే అంశం మీద సజ్జల రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు వ్యూహాన్ని రచించారని ఆరోపించారు. వారి పన్నాగాలు ఏమైనా వాటిని తిప్పికొడతామని హెచ్చరించారు. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఘట్టం చివరి అంకం కౌంటింగ్ లో కుట్రలు మోసాలు చేసేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ప్రజా తీర్పు అర్థమైన జగన్ మేకపోతు గాంభీర్యం వలకబోస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేకతతో అంపసయ్య పైన ఉన్న జగన్ కి కౌంటింగ్ తర్వాత రాజకీయంగా శిరచ్ఛేదం అవుతుందని చెప్పారు. మెజారిటీగా ఉన్న వ్యవస్థను మేనేజ్ చేయడం కోసం సోషల్ ఇంజనీరింగ్ పేరుతో పడిన తాపత్రయం వృధా అయిందని తెలిపారు. జగన్ ఓటమి భయంతో కౌంటింగ్ రోజు ఆర్ఓలను ప్రలోభాలకి గురిచేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్ఓలను ప్రలోభాలకి గురిచేసి బోండా ఉమ ఓడిపోయినట్లు ప్రకటించాడని తెలిపారు. అధికారంలో ఉన్న జగన్ ఎలాంటి దారుణాలకు పాల్పడకుండా ఈసీ అధికారులు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేశాడు, మాప్ ఆపరేషన్. 2 ఆర్ఓల్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాడు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వతహాగా వాడు తీసుకోకుండా ఉండటం కోసం వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తా ఉన్నాడు. 3 అక్కడ లెక్కింపు దగ్గర డైవర్ట్ చేసేసి ఆ సిస్టమ్ అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకోవడం కోసం సమాయత్తం అవుతా ఉన్నారు. ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి రెడ్ స్లిప్, ఒకటి ఈవీఎం ప్యాక్లకి అటాచ్ చేసింది, ఒకటి పార్లమెంటు, 2 తెల్ల స్లిప్ ఒకటి. ఇవన్నీ కూడా కౌంట్ చేసి ఆ బటన్లో వచ్చినటువంటి దాన్ని కంపేర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఒకటి ఉంది. పోస్టల్ బ్యాలెట్లో గుడ్డు మీద ఈకలు బిగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని రాపిస్తున్నాడంటే సాక్షి పేపర్లో 4,50,000 పోలైంది. చాలా అత్యద్భుతంగా పోలైంది ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్. అదివరకు 2,50,000 పోలైతే అతను ఏమంటున్నాడంటే 56,000 చల్లలేదు, బికాజ్ అక్కడ గెజిటెడ్ ఆఫీసర్లు సంతకాలు పెట్టలేదు. ఇప్పుడు కూడా గణనీయంగా ఈ అవుతాయి, దాన్ని మీరు అబ్జెక్ట్ చేయండి, అట్లా డిస్క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాడు. అతను ప్రజాస్వామ్యం ఎవరు కోరుకోరు. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి మిద్దె తోటలు పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, భూమిని కాపాడుకోవచ్చని ప్రాక్టీషనర్ అండ్ ప్రమోటర్ ఆఫ్ న్యాచురల్ అగ్రికల్చర్ విజయరామ్ వన్ ఎర్త్ వన్ లైఫ్ వార్షికోత్సవంలో స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మిద్దె తోటలో పెంచి ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు పొందవచ్చని సూచించారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ మొదటి వార్షికోత్సవం పడమటలోని ఫన్ టైమ్ క్లబ్ లో ఆదివారం జరిగింది. టీం సభ్యులు ఈ లీలాకుమారి, పి శ్యాంప్రసాద్, వి విజయ్, పి సురేష్, ఏ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన విజయరామ్ మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయిందని,
రసాయనిక ఎరువులతో వ్యవసాయ ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా భూతాపాన్ని పెంచుతున్నాయని వివరించారు. నిర్వాహకులు లీలాకుమారి మాట్లాడుతూ మిద్దె తోటలు పెంచడం, వాటిని సంరక్షించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. నేడు విజయవాడ నగరంలో సుమారు 200కు పైగా మిద్దె తోటల పెంపకం జరుగుతుందని తెలిపారు. మిద్దె తోటలు పెంచడానికి తమ టీం సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. పీవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది. అయితే ఈ ప్రోగ్రాంకి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు నాతో మాట్లాడినప్పుడు పీవీఆర్ గారు మొత్తం అంతా కూడా చూస్తున్నారు, ఈ ఆరోగ్యశ్రీ ప్రారంభం చేస్తున్నామని చెప్పగానే నేను ఫస్ట్ ఏమన్నానంటే డాక్టర్స్ ఎవరండి అని నేను కనుక్కున్నానండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ స్కీమ్స్ చాలా హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఇచ్చారండి. అయితే ఇట్ డిపెండ్స్ అపాన్ సక్సెస్ అనేటువంటి ఒక పేషెంట్కి ఆరోగ్యశ్రీ ద్వారా మంచి ట్రీట్మెంట్ జరగాలంటే ముందు డాక్టర్స్ బాగుండాలండి. అప్పుడు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్తే అప్పుడు నేను ఇక్కడ విజయవాడలో ఇదివరకు జాయింట్ కమిషనర్గా ఉన్నాను, అడిషనల్ కమిషనర్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఆ డాక్టర్స్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఈ డాక్టర్స్ కనుక ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ప్రజల్ని ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అన్న నమ్మకం నాకు ఏర్పడి ఈరోజు నేను ఈ కార్యక్రమానికి నేను ఒప్పుకోవటం జరిగింది. సో అందువల్ల ఏమంటే మంచి డాక్టర్స్ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నది. ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే ఆరోగ్యశ్రీ కింద మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నదని అక్కడ జాయిన్ అయిపోకుండా ముందు డాక్టర్స్ని కూడా చూసుకోండి. ఈ డాక్టర్ మంచి డాక్టర్ బాగా చేస్తాడా, ట్రీట్మెంట్ బాగా చేస్తారా, ఆపరేషన్ బాగా చేస్తారా అని చూసుకుని ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ప్రజలందరి యొక్క మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పీవీఆర్ హాస్పిటల్లో ఈరోజు చాలా సంతోషం. ఈరోజు పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారు వాళ్ళ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించడం కోసం ముందుకొచ్చినారు. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ఏంటంటే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ఏరియాలో కానీ పూర్ పీపుల్కి ఈక్విటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అందించాలి అనేటువంటి దృక్పథంతో ఈ స్కీమ్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఈక్విటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అంటే ఉన్నవాళ్ళు అదే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, లేని వాళ్ళు కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి మంచి సేవలు అందుకోవచ్చు అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి ఉపయోగపడుతుంది కాబట్టి దానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ పీవీఆర్ చౌదరి గారు జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ చేశారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. మండపేటలో స్టార్ట్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉంది. విజయవాడలో కూడా కొత్తగా వచ్చి ఇక్కడ కూడా స్టార్ట్ చేసి యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసే దాంట్లో భాగంగా వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ముందుకు రావటం చాలా సంతోషదగినటువంటి అంశం. అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అని వాళ్ళు కూడా 2018 నుంచి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ టేకప్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ టేకప్ చేసింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అది ఇన్పేషెంటా అవుట్ పేషెంటా అని దాన్ని డిసైడ్ చేసుకోవడానికి ఇన్పేషెంట్గా ఉండేది ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్లో కానీ ఎలెక్టివ్ సర్వీసెస్లో కానీ అవసరం వచ్చినప్పుడు ఇన్పేషెంట్గా వెళ్తారు. ఇన్పేషెంట్గా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ వస్తే ముఖ్యంగా డాక్టర్లు స్పందించి వాళ్ళు ప్రీ ఆథరైజేషన్ క్విక్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి వాళ్ళు హెల్త్ సర్వీసెస్ అందిస్తే నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అతి నిరుపేదలు ఈ స్కీమ్లో చాలా లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఇందులో 5 లక్షలు యాన్యువల్ ఇన్కమ్ దాటనటువంటి వాళ్ళందరూ కూడా అర్హులు. అట్లాగే ఫ్యామిలీకి ఇంతకుముందు 5 లక్షల వరకు హెల్త్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మన డిసెంబర్ నుంచి 25 lakhs వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలా థెరపీస్ డిసీజెసెస్లో కూడా ప్రభుత్వం అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి అది కార్డియాలజీ విభాగం కానివ్వండి, పల్మనాలజీ కానివ్వండి, రేడియాలజీ కానివ్వండి, లేకుంటే గైనకాలజీ కానివ్వండి, లేకుంటే నెఫ్రాలజీ కానివ్వండి, ఎనీ బ్రాంచ్ ఆఫ్ మెడికల్ సైన్స్ అన్ని విభాగాల్లో కూడా వాళ్ళు హెల్త్ సర్వీసెస్ అందించడానికి ముందుకొచ్చారు. ముఖ్యంగా పీవీఆర్ హాస్పిటల్స్ వాళ్ళైతే 14 ఫ్యాకల్టీస్లో వాళ్ళు నిష్ణాతులైనటువంటి డాక్టర్లు పెట్టుకొని ముందుకొచ్చారు. కాబట్టి ఆ సర్వీసెస్ నిరుపేద వాళ్ళు అర్బన్ ఏరియాలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు మీద ఉన్న అతిరథ మహారాజులు రమణ కుమార్ సార్కి, ఉదయలక్ష్మి మేడం, మరియు మా గురువుగారు అయిన డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారికి, డాక్టర్ వరుణ్ గారికి, డాక్టర్ ప్రసాద్ గారికి, మరియు నా కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాల్లో జంగారెడ్డిగూడెం, మెండపేటలో ఆల్రెడీ 10 years నుంచి సర్వీసెస్ అందిస్తున్నామని. ఇప్పుడు అక్కడ క్రిటికల్ కేరు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సర్వీసెస్ లేవండి. ఇప్పుడు మనం విజయవాడలో క్రిటికల్ కేర్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు స్టార్ట్ చేసామండి. పేదవారికి, ధనికులకే కాకుండా పేదవారికి అందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, డబ్బు సంపాదించాలనే కోరికతో కాకుండా, అదే ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని ఎంతోమంది మేము ఐఆర్ సెంటర్కి రిఫర్ చేస్తున్నాం. ఆ సర్వీసెస్ అందరికీ అందట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో పేషెంట్లు ఇబ్బంది అవుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు అవ్వకుండా మన హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించామండి. ఈ కార్యక్రమంలో మా గురువుగారిని ఒకసారి అడిగితే నేను విజయవాడలో స్టార్ట్ చేయమని, సార్ ఒక్కసారి 6 నెలల ముందు నాకు గైడ్ చేయడం వల్ల నేను యూనిట్ స్టార్ట్ చేయగలిగానండి. 6 నెలల ముందు 6 నెలల తర్వాత నేను చేయగలను అనుకున్నాను. కానీ డెఫినెట్గా నా కొలీగ్స్, డాక్టర్స్, నా ఫ్రెండ్స్, మా సిబ్బంది మొత్తం వీళ్ళందరూ నాకు సహాయం చేయడం వల్ల నేను మనం అందరం కలిసి ఈ టీం వర్క్లో ఈ యూనిట్ స్టార్ట్ చేయగలను సార్. ఈ సర్వీసెస్ అందరూ చక్కగా ఉపయోగించుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. పడమట పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రారంభించారు. మాజీ ఐపీఎస్ అధికారులు బివి రమణకుమార్, బి ఉదయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించిన సందర్భంగా బివి రమణకుమార్, బి ఉదయలక్ష్మి మాట్లాడారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రోగులు ఆరోగ్యశ్రీ ఉన్న ఏ ఆసుపత్రినైనా ఎంచుకొని వైద్య సేవలు పొందవచ్చని, కానీ నిష్ణాతులైన డాక్టర్లు ఉన్న పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఆసుపత్రి నిర్వాహకులు సిఎల్ వెంకట్రావు మాట్లాడుతూ ధనికులతో పాటు పేదలకు కూడా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. నా పేరు ఆరికపూడి సురేష్ కుమార్. మాకు 1 Earth 1 Life అని ఒక గార్డెనింగ్ గ్రూప్ ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో టెర్రస్ల మీద ఏ కొద్ది ఖాళీ స్థలం ఉన్నా, ఇంటి పక్కల కానీ పెరట్లో ఎక్కడైనా సరే కొంచెం ఖాళీ స్థలం ఉన్నా కూడా మేము మొక్కలు పెంచడం, పర్టికులర్గా కూరగాయలు పెంచడం, దానికి సంబంధించిన విత్తనాలని మా గ్రూప్ నుంచి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, కొత్త వాళ్ళకి కానివ్వండి, గ్రూప్లో చేరే ఎవరికైనా కూడా మేము అన్ని రకాల సపోర్ట్ చేస్తాం. దీనికి సంబంధించి నేను ఒక ప్రత్యేకంగా సీడ్ బ్యాంక్ అనేది రన్ చేస్తున్నాను. సో నాటు విత్తనాలు అనేది ఎప్పుడు కూడా మా దగ్గర సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఒక మెంబర్కి ఒక 4 బీరగింజలు ఇచ్చాను అనుకోండి, వాళ్ళు పండించుకోవడంతో పాటుగా చివరిలో ఒక కాయ తీసుకొచ్చి మళ్ళీ సీడ్ బ్యాంక్ ఇస్తారు. అట్లాగే లాట్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ విజయవాడలో ఇంతకుముందు పండనివి కూడా, ఈవెన్ చెర్రీస్ కానివ్వండి, బార్బడోస్ చెర్రీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా, ఈవెన్ అవకాడో ఇట్లాంటివి కూడా పండిస్తున్నారు అనమాట. సో ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే మా గ్రూప్ ద్వారా కంపల్సరీ మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ అనేది మేము ఇస్తాము. సో మాకు సపోర్ట్ ఎవరంటే, ఇప్పుడు సపోజ్ నరేంద్ర గారు ఉన్నారు, ఆయన రకరకాల విత్తనాలు తెచ్చిస్తుంటారు. సో అలాంటివి మేము నలుగురికి ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ ఆ సీడ్ బ్యాంక్కి మళ్ళీ తిరిగి ఇవ్వడం అట్లాగా చేస్తుంటారనమాట. సో పర్టికులర్గా కూరగాయలు కానివ్వండి, ఏ మొక్కలైనా సరే మేము ఏది కూడా ఛార్జ్ చేయము. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే ఫ్రీగా లాట్ ఆఫ్ మెంబర్స్ ఎంతో జనరస్గా ముందుకొచ్చి వాళ్ళు పండించడంతో పాటు మళ్ళీ సొసైటీకి ఎలా ఇవ్వగలను అని పర్టికులర్గా తీసుకెళ్ళి ఎప్పుడు మళ్ళీ గ్రూప్కి ఇవ్వాలని ఉత్సాహం చూపిస్తూ టెర్రస్ గార్డెన్ కానివ్వండి, పెరటి తోటలు పెంచడానికి అందరూ కూడా చాలా సహాయం చేస్తున్నారు. సో ఈరోజు మాది ఏంటంటే 1 Earth 1 Life ది యానివర్సరీ డే. ఒక 1000 మంది మెంబర్స్ దాకా ఉన్నాము యాక్టివ్గా. అట్లీస్ట్ ఒక 700 నుంచి 800 మంది పండిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా 1 Earth 1 Life గార్డెన్ గ్రూప్ రసాయన రహిత ఆహారాన్ని తీసుకోవటం వల్ల మనకి ఎంత ఆరోగ్యము, ఆనందం కలుగుతుంది అనే విషయాల్ని సమాజానికి పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ గ్రూప్ స్టార్ట్ చేశాము. సక్సెస్ఫుల్గా 1 year రన్ చేశాము. ఇక ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని, పిల్లలందరికీ ఆరోగ్య సమాజాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము కృషి చేస్తున్నాము. గ్రౌండ్ గార్డెన్స్ కానీ, టెర్రస్ గార్డెన్స్ కానీ, పెరటి బాల్కనీ గార్డెన్స్ అన్నీ పెంపొందించడానికి మా వాట్సాప్ గ్రూప్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా కూడా వాటిలన్నిటినీ మనం సరిదిద్దుకొని, అంటే ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇంకొకళ్ళు షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఇంకెవరో వచ్చి చెప్పే అవసరం లేకుండా మా గ్రూప్లో మేమే ఇవన్నీ సలహాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాము. సో అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. దానివల్ల గ్రీనరీ అనేది పెరుగుతుంది, పర్యావరణం అనేది సమతుల్యత ఉంటుంది, దానివల్ల పక్షులు, పిట్టలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోస్టల్ బ్యాలెట్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ. రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం తీరు దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం.
టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శ. పిన్నెల్లి సోదరుల దౌర్జన్య కాండలు రోజురోజుకి బయటకొస్తున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య వెల్లడి. పిన్నెల్లి సోదరులు పరారీలో ఉండటంతో ఆయన బాధితులు ఇప్పుడు బయటకొస్తున్నారని వ్యాఖ్య. బెజవాడలో దుర్గగుడికి పోటెత్తిన భక్తుల క్యూ లైన్ల ఏర్పాట్లను పరిశీలించిన ఈవో రామారావు అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, ఇతర సేవలను తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.